లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. సీనియర్ మంత్రి కామెంట్లు సింహపురి పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారాయి. లోకేష్ సమక్షంలోనే అసంతృప్తిని వెళ్లగక్కడంతో విభేదాలు ఉన్నాయన్న చర్చ జోరుగా సాగుతోంది. ఇంతకీ ఆయన అసంతృప్తికి గల కారణాలేంటి? నెల్లూరులోని విఆర్ విద్యా సంస్థలకు 50 ఏళ్లుగా ఆనం కుటుంబ సభ్యులే కరస్పాండెంట్లుగా ఉంటున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు వరకు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మేనేజింగ్ కమిటీ అధ్యక్షులుగా ఉన్నారు. అనంతరం జరిగిన రాజకీయ పరిణామాలతో ఆనం కుటుంబం విద్యాసంస్థల వ్యవహారాలకు దూరంగా జరిగింది. అయితే విఆర్ హైస్కూల్ను తాజాగా అభివృద్ధి చేసి రూపురేఖలు మార్చారు. అయితే మంత్రి పొంగూరు నారాయణ కుమార్తె షర్మిణి ఈ స్కూల్ బాధ్యతలను చూశారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఎక్కడా మంత్రి ఆనంద్ జోక్యం కానీ కుటుంబ ప్రస్తావన కానీ లేదు. విఆర్ హైస్కూల్ అభివృద్ధిలో తన కుటుంబ ప్రమేయం లేకపోవడంతో ప్రారంభోత్సవ కార్యక్రమంలో తన అసంతృప్తిని వెళ్లగక్కారని ప్రచారం సాగుతోంది. విఆర్ విద్యాసంస్థల నిర్వహణ బాధ్యత మంత్రి నారాయణ కంట్రోల్లోకి వెళ్లడం ఆనంకు మింగుడు పడడం లేదని చర్చించుకుంటున్నారు. ఇదే సమయంలో విఆర్ హైస్కూల్ పేరు మున్సిపల్ హైస్కూల్గా మార్చడాన్ని ఆయన వ్యతిరేకించారు. విఆర్ విద్యా సంస్థలకు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్కు సంబంధం ఏంటని ప్రశ్నిస్తున్నారు. నెల్లూరు జిల్లా రాజకీయాల్లో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి ప్రాధాన్యత ఇవ్వకపోవడం, విఆర్ విద్యా సంస్థలకు ఆనం కుటుంబం చేసిన సేవను గుర్తించకపోవడం వంటి కారణాలతో తీవ్ర అసంతృప్తిలో ఉన్నారన్నది లోకల్ టాక్. మరి ఆయన్ని హైకమాండ్ ఎలా చల్లబరుస్తుందన్నది చూడాలి.